చిక్కీ అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ అంటే పబ్లిక్ అంతా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు, చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, పాపం గుడ్డు ఏం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష, వైఎస్ఆర్ ఎస్పీ, గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదలదు. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష, బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రాపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష. ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తుంది బట్ అధ్యక్ష, దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. ఇది ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు, నాణ్యత లేని బట్ట, అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి. ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసింది. అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు, చిక్కి పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది, చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్ట వేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష, పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది, ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది, అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటుంది అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు
దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్ద పెద్ద మాటలు చెప్తారు, రేపేదో ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష, గుడ్డల సప్లైకి మీరు ఎందుకు 200 కోట్లు బకాయిలు పెట్టారు? చిక్కీ సప్లైకి 60 కోట్లు, చివరికి ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్లు అధ్యక్ష. అంటే సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష. మేము గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించా, మహారాష్ట్రకు పంపిస్తే చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తాం అధ్యక్ష. నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష. క్లాస్ 1 ఇది ఫస్ట్ సెమిస్టర్, అంతే 3 సబ్జెక్ట్స్ దీంట్లోనే, తెలుగు, ఇంగ్లీషు, అదేవిధంగా మనకి మ్యాథ్స్, 3 ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా నీట్గా బైండ్ చేసాం. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష, ఇది వర్క్ బుక్, అంతే. ఈ 2 పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష, పిల్లలు ఎలాంటి భారం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష, క్లాస్ 1కి గతంలో 8 పుస్తకాలు ఇస్తే ఇప్పుడు 4 ఇవ్వగలుగుతున్నాం. క్లాస్ 2కి 8 ఇస్తే 4, క్లాస్ 3కి వచ్చేగల 12 పుస్తకాలు ఉండేది, ఈ ఆప్టిమైజేషన్ 8 అయింది. క్లాస్ 4కి వచ్చేగల 12, 8, క్లాస్ 5 వచ్చేగల 12, 8 అయింది అధ్యక్ష. అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి, సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు, ఊకే డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఇది చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఎవరు ఫోటోలు లేవు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అంటే ఎవరు ఫోటోలు లేదు, ఎవరు ఫార్వర్డ్ లేదు, ఎవరు మెసేజ్లు అవసరం లేదు. పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ ఇచ్చి ఊపిరి కొట్టాల్సినంత అవసరం లేదు అధ్యక్ష. సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం, కలర్ పెట్టాలి. సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మీరు బుక్స్ కూడా చూస్తే అధ్యక్ష చాలా నీట్గా, ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, చాలా నీట్గా చేసాం అధ్యక్ష. ఏమైనా సూచనలు ఉంటే గౌరవ సభ్యులు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, క్యూఆర్ కోడ్ అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత పుస్తకాలు తీసుకొచ్చారు, టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది ఎక్కడ పనిచేయలేదు అధ్యక్ష. సో సెక్రటరీలు అందరూ చెప్పి ఇట్లా కాదు, మనం ప్రింట్ చేస్తే చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషిగా చేయకూడదు అంటే క్యూఆర్ కోడ్ కూడా పనిచేసే విధంగా మేము చేసాం అధ్యక్ష. అంతేకాకుండా పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సో దట్ వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు. అంతేకాకుండా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం అధ్యక్ష. సో అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డే ఇస్ నో బ్యాక్ డే అధ్యక్ష. 3వది అధ్యక్ష, టీచర్ ట్రైనింగ్, ఇది చాలా కీలకమైనది అధ్యక్ష. దీంట్లో ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఉపాధ్యాయులను ఏకంగా ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాలు పంపించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫిన్లాండ్, జపాన్ లాంటి దేశాలు అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది బలంగా నమ్ముతున్నాం. సో ఉపాధ్యాయులను ఇతర దేశాలు పంపించి అక్కడ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఫస్ట్ టైం అధ్యక్ష టీచర్ సీనియారిటీ లిస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ ఎవరు ప్రమేయం లేకుండా చాలా సిస్టమేటిక్గా చేయబోతున్నాం అధ్యక్ష. ఆల్రెడీ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ బయట పెట్టాం. ఆ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత అది ఏకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఈ సభకి తీసుకురాబోతున్నాం. ఒక యాక్ట్ అనేది తీసుకురాబోతున్నాం. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ అంటే ఏ స్కూల్ అవకాశాలు రాబోతున్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా మన ప్రభుత్వం చేయబోతుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మెగా డిఎస్సి విషయంలో కూడా డిఎస్సి విషయంలో చాలాసార్లు అనేక మార్లు మనం చర్చించాం అధ్యక్ష. మార్చ్లో నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇస్తుంది, ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష.